వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న శనివారం కార్తీక ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక బాలుడు, 8 మంది మహిళలు, 9 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన కాశీబుగ్గ, పలాస, శ్రీకాకుళం హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేశారు. ముఖ్యంగా ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన గుడిగా దీన్ని చెప్పుకోవాలి. హరిముకుంద పండాని 94 సంవత్సరాల వృద్ధుడు 15 సంవత్సరాల క్రితం ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి వెళ్ళాడు. అయితే క్యూ లైన్లో రద్దీ ఉండటం వల్ల తను వయసు రీత్యా ఎక్కువసేపు ఉండలేక తను అస్వస్థకు గురయ్యాడు. ఇది గమనించిన సెక్యూరిటీ వారు అతన్ని బయటికి లాగారు. తను ఎట్లయినా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని ఆయన ప్రాధేయపడ్డాడు. కానీ సెక్యూరిటీ వారు అతన్ని బయటికి లాగి రేపు రమ్మన్నారు. రేపు వరకు నేను ఉండలేను, అంత ఓపిక లేదన్నా కూడా వాళ్ళు వినలేదు. ఇంకా ఆయన బాధతో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండానే తిరుగుముఖం పట్టాడు. అప్పుడే ఆయనకి ఆలోచన వచ్చింది, పేద ప్రజలు డబ్బు లేని వాళ్ళు ఇంత దూరం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోకుండా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది నాలాగా, కాబట్టి నేనే ఒక మంచి గుడిని నిర్మిస్తాను అన్న సంకల్పంతో ఇంటికొచ్చి వాళ్ళ తల్లిగారితో ఈ విషయం చెప్పి తనకున్న 100 ఎకరాల కొబ్బరి తోటలో 12 ఎకరాల 40 సెంట్లలో వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించడం ప్రారంభించాడు. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 30న ఈ గుడి ప్రారంభమైంది. సుమారుగా 7 నెలల క్రితం నుంచి అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తిరుమలలోని ఆనంద నిలయాన్ని పోలి గుడిని బ్రహ్మాండంగా కట్టించారు. స్వామివారి విగ్రహం 9 అడుగుల ఎత్తుంటుంది. చుట్టుపక్కల భక్తులు ఇక్కడికి ప్రతిరోజు సుమారు 2000 మంది వస్తుంటారు. 2000 మందికి సరిపడా నైవేద్యాలు గుడివారు అందిస్తున్నారు. నిన్న కార్తీక ఏకాదశి అత్యంత విశిష్టమైన రోజు కాబట్టి భక్తులు ఊహకు అందకుండా 15,000 మంది పైచిలుకు వచ్చారు. కానీ యాజమాన్యం వారు స్పందించి వెంటనే పోలీసు వారికి చెప్పి ఉంటే పోలీసు వారు సెక్యూరిటీ ఉన్నట్టయితే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. ఇది ఎండోమెంట్స్ విభాగంలోకి ఇది ఎంటర్ అవ్వలేదు. ప్రైవేటు వ్యక్తుల కిందనే ఈ గుడి ఉంది. అయితే ఈ దుర్ఘటన జరిగిన వెంటనే నరేంద్ర మోడీ గౌరవ ప్రధాని గారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, స్థానిక కలెక్టర్ ఎస్పీ ఎండోమెంట్ వారిని కాంటాక్ట్ చేసి అక్కడ తక్షణమే సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. ముఖ్యంగా ఆ పక్క దగ్గరలోనే అచ్చెన్నాయుడు గారు పెన్షన్ పంపిణీ చేయడం వల్ల ఆయన హుటాహుటిన గుడి దగ్గరికి కాశీబుగ్గ వెళ్ళారు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శిరీష గారు కూడా ఆ ప్రాంతానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఇది తెలిసిన వెంటనే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా కాశీబుగ్గ పర్యటించారు. కేంద్ర రాష్ట్రాలు కలిపి మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాతులకు 50,000 ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ఇది ప్రైవేటు వ్యక్తులు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని స్థానిక ఎస్పీ, కలెక్టర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు వచ్చి వారిపై కేసు బుక్ చేశారు. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలకి తీరని లోటు జరుగుతుంది. డబ్బు ప్రకటించినప్పటికి కూడా ఆ కుటుంబాలని ఆదుకునే వ్యక్తులు కుటుంబంలో చనిపోతే ఆ బాధ వర్ణాతీతం. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి సామాజిక బాధ్యత అనేది కూడా ముఖ్యమే. ఒక పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకో గంట లేట్ అయిద్ది. కాకపోతే ఈ తొక్కిసలాట కాకుండా ప్రతి ఒక్కళ్ళు సివిక్ సెన్స్తో మనం కూడా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం క్యూ లైన్ని మెయింటైన్ చేస్తే ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయని మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా క్యూని పాటించండి. ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో, రద్దీ ప్రాంతాల్లో తప్పక సహనంతో, ఓపికతో ఉండి క్షేమంగా
స్వామివారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాను. చనిపోయిన కుటుంబ వాళ్ళ ఆత్మకి మరి శాంతి చేకూరాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలకి నా ప్రగాఢ మరి సంతాపాన్ని తెలియజేస్తున్నాను.